హాయ్ ఫ్రెండ్స్ మా రైతన్న అయితే ఈరోజు అయితే పని చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏం పని చేస్తున్నాం మీకైతే దగ్గర ఉండి చూపిస్తాను ఫ్రెండ్స్. రండి మనం అయితే చూద్దాం. ఈ గట్లను అయితే సెలుపుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంతో చక్కగా. అదైతే చూద్దాం మనం దగ్గరికి వెళ్ళి. ఫ్రెండ్స్ చూడండి వరి ధాన్యం అయితే ఎంతో చక్కగా క్లీన్ అయితే చేస్తున్నారు సెలుపుతూ. చూడండి ఈ ఫ్రెండ్స్ చూడండి ఇది వరిధానం తేను ఉంది కదా, ఈ టైంలో ఇలా సెలిపితే నీట్గా ఉంటుంది అనమాట. చూడండి ఈ గట్టు అనేది మరి అయితేనైతే అదే సెలుపుతున్నాడు. మన దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి ఇదైతే సెల్పంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి దాన్ని బట్టి నీట్గా సెలుపుతున్నారు అనమాట. ఇదైతే సెలిపింది ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది సెలిపింది. ఇప్పుడు ఈ వరిధానానికి దెబ్బ తగలదు, చాలా నీట్గా పండే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. దాన్ని బట్టి రైతన్న అయితే సెలుపుతున్నాడు. ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద పాములు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా పనిచేయాలన్నమాట. చూడండి మా ఏరియా అయితే చాలా డొంక ఉంటుంది. చూడండి మా రైతన్న ఎంతో చక్కగా అయితే సెలుపుతున్నాడు. అన్న బాగున్నావా? అన్న బాగున్నావా? ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంతో చక్కగా అయితే సెలుపుతున్నాడు మా రైతన్న. ఈ మొత్తం మీవేనా పొలాలు? ఫ్రెండ్స్ చూడండి ఇవి మొత్తం అయితే మా రైతన్న వాళ్ళదే. చూడండి అక్కడ ఒక రైతన్న ఉన్నాడు, వాడైతే కూర్చొని కోస్తున్నాడము. మన అతని దగ్గర కూడా వెళ్దాం. నా వీడియో అయితే చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడే వాటర్ కాలువ అనేది ఉంది ఫ్రెండ్స్ కిందన. అయితే డొంకతో నిండిపోయినది. మనమైతే అతని దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి నేనైతే సెల్పన్ దగ్గర నుంచి వెళ్తున్నాను. చాలా డొంకగా ఉంది ఇక్కడ, చాలా స్లోగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఎటు ఉంటుందో తెలియదు అనమాట. చూడండి మా రైతన్న అయితే ఎంతో చక్కగా అక్కడ పని అయితే చేస్తున్నాడు. తమ్ముడు బాగున్నావా? ఫ్రెండ్స్ చూడండి అది కొడవేలు అంటారు ఫ్రెండ్స్. మా బాస్త మీ బాస్త ఏమంటారు కామెంట్ చేయండి. ఈ విధంగా కోస్తారనమాట మా ఏరియా ఈ గట్టుని. చూడండి అక్కడైతే కత్తితో సెలుపుతున్నాడు, ఇక్కడైతే ఈ పొలాల మధ్యలో ఉంది కాబట్టి ఈ విధంగా కోస్తున్నాడు. చూడండి కోస్తుంటే ఎంత ఫ్రీగా అవుతుందో మీకైతే చూపిస్తున్నాను. ఈ విధంగా కోస్తారు ఫ్రెండ్స్ మా ఏరియాలో. పక్క కోస్తూ ఒక పక్క అయితే సెలుపుతున్నాడు మా రైతన్నలు. చూడండి ఈ విధంగా క్లీన్ అయితే చేయాలి గట్టు క్లీన్ చేస్తే ఈ ధానంకి దెబ్బ తగలేదనమాట. లేకపోతే ఇది చూడండి ఇంత పెద్ద చెట్లు మొత్తం అక్కడ తగిలేస్తుంది. దాన్ని బట్టి నీట్గా కోస్తారనమాట. ఇవైతే కోసింది చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి అది కోసింది ఎంతో చక్కగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా ఉంటుంది అన్నమాట క్లీన్ చేస్తే. దాన్ని బట్టి క్లీన్ చేస్తున్నారు మా రైతన్నలు. ఈ పొలాలు అయితే మొత్తం మా రైతన్న వాళ్ళేట. చూడండి ఎంతో చక్కగా అయితే కోస్తున్నాడు. కోస్తే ఈ విధంగా నీట్గా తయారవుద్ది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్ ఇలా వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చేయి. ఓకే సరే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.